అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, మనకి సాధారణంగా ప్రతి నెల అమావాస్య వస్తుంది కదా, కాకపోతే ఈ నెల 14వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ అమావాస్య అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ రోజుకి మాత్రం ఇంకొక పేరు, దీనికి ఒక విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? ప్రతి మాసానికి పూర్ణిమ నాడు ఏ నక్షత్రం వస్తుందో దానిని బట్టి ఆయా మాసముల పేర్లు నిర్ణయించడం జరిగింది. ఓకే. పుష్యమి నక్షత్రమైనటువంటి పౌర్ణమి కలిగిన దాన్ని పుష్యమాసమని, మఖా నక్షత్ర పూర్ణిమ నాడిని మాఘమాసమని, చిత్తా నక్షత్ర మాసముని చైత్రమాసమని, ఇలా ఒక్కొక్క పేరు. అలా జ్యేష్ఠమాసము కలిగినటువంటి పూర్ణిమ కాబట్టి జ్యేష్ఠమాసం. ఇది ఈ జ్యేష్ఠమాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇది సంధిమాసం అవుతుంది. దీని తర్వాత అంటే ఈ జ్యేష్ఠమాసం తర్వాత వచ్చేటువంటి ఆషాఢమాసము నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠమాసం వరకు శుభకార్య నిర్వహణ, ఉపనయనాదులు విశిష్టంగా చేస్తూ సౌర ప్రాధాన్యంగా సాగేటువంటిది జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠ అమావాస్యకు వచ్చేసరికి గొప్పతనం ఏమిటి అంటే, జ్యేష్ఠ అమావాస్య కానీ మహాలయ అమావాస్య కానీ ఇలా కొన్ని ఈ అమావాస్యలకి కొంత ప్రాధాన్యత ఉంటుంది. అదేమిటి అంటే ఇది ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య. దీనిని ఈ తిథిని కొంచెం స్పెషల్గా అంటే కొంచెం విశేషంగానే మనకి శాస్త్రములు కొన్ని వర్ణించాయి. ఆడవాళ్ళు వట సావిత్రి వ్రతము అని ఒకటి చేస్తారు. వట సావిత్రి వ్రతము అని ఒక వ్రతం చేస్తారు. సతీ సావిత్రి గురించి మనం వినే ఉంటాం. సతీ సుమతి, సతీ సావిత్రి. ఈ సావిత్రి అనేటువంటి ఒక పతివ్రతా శిరోమణి తన భర్తని కాపాడుకునేందుకు చేసినటువంటి ఒక మహత్తర ప్రక్రియ ఈ వటసావిత్రి వ్రతముగా. ఈనాడు ఈ రోజున అమావాస్య నాడు మనము మర్రి చెట్టుకి పూజ చేస్తాం, వటవృక్షానికి పూజ చేస్తాం. అమ్మా, ఇవన్నీ అంటే కొన్ని వృక్షాలు ఉన్నాయి, పంచపల్లవాలు అంటాం మనం వాటి. ఈ పంచపల్లవాలలో కొన్ని వృక్షాలకి మర్రి వృక్షము, రావి, వీటికి చాలా విశేషమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి వీటికి. అందుకనే ఈ చెట్ల దగ్గరికి రాత్రిపూట వెళ్ళకూడదన్న నియమం కూడా ఉంది. ఓకే, ఎందుకు వెళ్ళకూడదు? సైన్స్ ప్రకారం ఆలోచిస్తే సహజంగా చెట్టు ఏం చేస్తుంది? ఆకుపచ్చ చెట్టు ఏం చేస్తుంది? తాను ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. అదే చెట్టు రాత్రి అయితే ఏమని చేస్తుంది? అంతేనా? అంత పెద్ద మానుతో ఉండి అంత పెద్ద ఆకులు, అంత పెద్ద వృక్షము దగ్గరికి మీరు సాయంత్రం పూట వెళితే మీలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది. అందుకని రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి, మర్రి చెట్టు దగ్గరికి, వీటి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మర్రి వృక్షానికి ఇంకో గొప్పతనం ఉంది. ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత కొన్ని ప్రత్యేక మాసముల యందు ఈ మర్రి వేరుతో చేసేటువంటి ఒక వ్రత విధానంలో ఆ అమ్మాయి ముక్కులో ఆ మర్రి పాలు, మర్రి చెట్టుని అరగదీసిన పాలు ఆ అమ్మాయి ముక్కులో పోసి లోపల గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి ఏ రోగము రాకుండా చేసేటువంటి మహత్తరమైనటువంటి పుంసవనం అనే కార్యక్రమం చేస్తారు. ఇది వటవృక్షానికి మాత్రమే సాధ్యం. ఇది అంటే ఆ మర్రి చెట్టుకి మాత్రమే సాధ్యం. ఇది ఈ వట సావిత్రి వ్రతం చేయడంలో కూడా అంతరం ఏంటంటే ఆ వట వృక్షము చుట్టూ మీరు ఒక దారంతో, అంటే ఈ దారాలు చుట్టడము ఇవన్నీ కూడా మనం కనిపెట్టిన సాంప్రదాయాలు. అట వట వృక్షానికి మనం చేస్తున్న పూజలో అంతరం ఏమిటంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ గాలి, దాని నుంచి వస్తున్నటువంటి కొంత ప్రభావము స్త్రీకి గర్భజనితమైనటువంటి దోషాలను దూరం చేస్తుంది. అందుకని వట సావిత్రి వ్రతము. ఈ వట సావిత్రి వ్రతాన్ని సతీ సావిత్రి ఆచరించి తన భర్త అయినటువంటి అతనికి నిండు నూరేళ్ల ఆయువుని ఆవిడ తీసుకుందని ఇవన్నీ చెప్పి ఈ వట సావిత్రి వ్రతాన్ని తన పిల్లలు, తన భర్త, వారి ఆరోగ్యము వీటన్నింటినీ కలబోసి ఈ వట సావిత్రి వ్రతాన్ని మనం చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రక్రియను మనకు అందించారు. ఇది జ్యేష్ఠ మాసంలో చేస్తాం. ఇక్కడ
అంటే దీన్ని బట్టి ఇందాక మనం ఒకటి అనుకున్నాం, ప్రతి మాసమునకు ప్రాకృతికంగా జరిగేటువంటి కొన్ని మార్పులను అనుసరించి వాళ్ళు కొన్ని పద్ధతులు ఇచ్చారని. జ్యేష్ఠ మాసంలోనే వట సావిత్రి వ్రతం ఎందుకు అంటే ఇక్కడ కలుగుతున్నటువంటి ఆ ప్రభావము, ప్రాకృతిక ప్రభావము, అది ఆ స్త్రీకి కొన్ని ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మీకు తలనొప్పిగా ఉంది అనుకుందాం కాసేపు, లేదా కొంచెం అనీజీగా ఉంది, మీరు ఏ జండు బామో లేకపోతే శాస్త్రీయ బామో వాసన చూడగానే ఒక్కసారి రిలాక్ట్ అయిపోతారు. అవునా? ఎందుకు అవుతారు? ఏంటి కారణం ఏమిటి? అందులో ఉండే మెడిసినల్వి, అందులో ఒక మింట్ అని ఒకటి ఉండే, దానికి ఉన్నటువంటి గొప్పతనం అది. నిజానికి లోపల ఉన్న తలనొప్పిని బయట మీరు అప్లై చేసే జండు బామ్ తగ్గించగలదా అంటే లేదు. కానీ ఎందుకు ప్రభావం కలుగుతుంది? దాంట్లో వాళ్ళు వాడేటువంటి ఆ మింట్ అనేటువంటి పదార్థము మీకు ఒక రకమైన యాక్టివేషన్ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? అలా కొన్ని ఒక చక్కటి ఫ్రాగ్రెన్స్, ఒక మంచి అగరబత్తి వాసన వస్తుంది అనుకోండి, నిజంగానే మీరు చికాగ్గా ఉన్నా కానీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. భార్యాభర్తలకి పెళ్ళి అవుతుంది, మొదటి రాత్రి ఓ మురుగుంట పక్కన పెట్టరుగా వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో చక్కటి సువాసన కలిగిన అగరబత్తుల్లో పెడతారు. ఎందుకని? అవగాహన ఆనందంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? కొన్ని ప్రాకృతిక ప్రభావాల వలన మీ మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అది మీ శరీరం మీద జరిగేటువంటి ఒక ప్రభావానికి కారణమవుతుంది. అలా ఈ వట సావిత్రి వ్రతము ఆ రోజున చేస్తున్నటువంటి స్త్రీలకి ఆ వృక్ష ప్రభావము చేత శరీరంలో ఉండేటువంటి కొన్ని దోషాలు తొలగిపోయి వాళ్ళకి చక్కటి యోగ్యవంతమైనటువంటి శారీరక దృఢత్వము లభించేందుకు దోహదపడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది మళ్ళీ రాత్రిపూట చేయకూడదు, ఉదయం పూటే చేస్తారు దాన్ని. ఎందుకంటే రాత్రిపూట చేస్తే మళ్ళీ అది వ్యతిరేక ప్రభావాలను ఇస్తుంది. ఆ మర్రి వృక్షము ఎంతటి ఔషధ గుణాలను కలిగింది అంటే మహత్తరమైనటువంటి పుంసవనము మర్రి వేరుతో చేస్తారు. మనకి పంచదశ కర్మలని ఉన్నాయి. మనకి పుట్టిన దగ్గర నుంచి బారసాల, నామకరణము, పుట్టక ముందు పుంసవనము, సీమంతము, ఇవన్నీ ఉన్నాయిగా, ఉపనయనము, చౌళము, ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది పుంసవనం. ఆ మర్రిపాలు ఆ గర్భవతి ముక్కులో వేసి లోపల బిడ్డకి ఏ అనారోగ్యము లేకుండా యోగ్యుడైనటువంటి బిడ్డ పుట్టడానికి దోహదపడేటువంటిది పుంసవనం. అది మర్రివేరుతో చేస్తారు. అంతటి ఔషధ గుణాలు కలిగినటువంటి వటవృక్షానికి ఈ జ్యేష్ఠమాస అమావాస్య నాడు స్త్రీలు చేసేటువంటి పూజ వలన వారి శరీరంలో కలిగినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది తొలగిపోయి చక్కటి ఆరోగ్యము చేకూరుతుంది. అందుకని ఆ రోజు అంత ప్రత్యేకంగా మనకి చేస్తారు. అది అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య, సంతాన హేతువు, శారీరక ఆరోగ్య హేతువు, ఇన్నున్నాయి దానికి మళ్ళీ. గురుగారు, ఇంకొకటి, ఆ రోజు ఏమైనా పితృ కార్యక్రమాలు చేయడానికి ఉంటుందా? ఇందాక నేను చెప్పాను, ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి ఆ రోజున పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం అనేది ఒక విశిష్ట కార్యక్రమంగా. ప్రతి అమావాస్యకి నిజానికి ప్రతి ఒక్కళ్ళు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. పితృదేవతలు ఎవరికైతే లేరో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్పణాలు ఈ జ్యేష్ఠ అమావాస్యకి విశేషంగా ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రక్రియగా కనపడుతుంది. అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణానికి వెళుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడము, కొంతమంది విశేషంగా క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేయడము ఈ అమావాస్యకి చాలా విశేషంగా. ఈ వట సావిత్రి వ్రతం కానీ ఇక్కడ ఈ సమయంలో పెట్టే పితృదేవతా కార్యక్రమాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనపడతాయి మీకు. చాలా విశేషంగా చేస్తారు వాళ్ళు. క్షేత్రాలకు వెళ్ళి క్షేత్ర శ్రార్థాలు పెట్టడము ఇవన్నీ అక్కడ చేస్తారు. మనకి ఇంకా అంతటిది లేదు. ఇది మనకి దక్షిణాయనంలో భాద్రపద మాసం ఇవి ప్రాధాన్యంగా చూస్తాం, కానీ ఉత్తరాయణం వాళ్ళు ఈ జ్యేష్ఠ అమావాస్యను చాలా ప్రాధాన్యంగా చూస్తారు వాళ్ళు. సో పితృ కార్యక్రమాలు చేయడము అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే అమావాస్య నాడు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడము నియమం. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్యగా ఈ మాసంలో ప్రత్యేకంగా చేయడం అనేటువంటిది ఒక పరిపాటి ఉన్నది, చేయడం అనే పరిపాటి ఉన్నది మనకి. ఆ రోజు మనము ఉపవాసం ఇటువంటివి పితృదేవతా కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ముందు రోజు రాత్రి మీరు మడిగా శుచిగా పలహారం చేయాలి.
తర్వాత రోజు ఈ పితృ కార్యక్రమాలు అయిన తర్వాత మాత్రమే మీరు భోజనం చేయాలి. మళ్ళీ ఆ రోజు రాత్రికి ఇంకేం తినకూడదు. ఓకే. అమావాస్య నాడు మీరు ఇచ్చేటువంటి తర్పణాలు పితృ కార్యక్రమంతో సమానము. ఎక్కడ పితృ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయో, ఎక్కడ పితృదేవతలకి తర్పణాలు నిర్విఘ్నంగా జరుగుతాయో అక్కడ వంశము, ఆరోగ్యము వృద్ధి చెందుతాయి అని గుర్తించాలి. అందుకే లలితా సహస్రనామమునందు అమ్మవారికి స్వాహ స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అనే నామం కనబడుతుంది. మీరు ఏదైనా హోమం చేస్తున్నారనుకోండి, దాంట్లో హోమం చేసేటప్పుడు స్వాహ అంటాం మనం. అంటే హోమానికి, దైవ కార్యక్రమాలకి అధిదేవత అయినటువంటి స్వాహాదేవి లలితా మహాత్రిపుర సుందరి. పితృదేవతల్లో తర్పణాలు ఇచ్చేటప్పుడు స్వధానస్తర్పయామి అంటూ తర్పణాలు ఇస్తారు. ఆ స్వధాదేవి కూడా లలితా మహాత్రిపుర సుందరి. ఇద్దరూ వేరు కాదు. దైవమునుగానే మనం దండం పెట్టేసుకుని ప్రతిరోజు గుడికి వెళ్ళిపోతాం. అంతే పవిత్రంగా పితృ కార్యక్రమాలు చేయాలి, అంతే శ్రద్ధగా పితృ కార్యక్రమాలు చేయాలి. అప్పుడే దాని యొక్క ఫలితం మనకు అందుతుంది. ఆ రోజు ఇంకేమైనా నియమాలు పాటించాలి? ఇదే నియమాలు. ముందు రోజు రాత్రి పలహారం చెయ్యాలి. తర్వాత రోజులు తర్పణాలు అవి ఇచ్చుకుని పితృ కార్యక్రమాలు చేసిన తర్వాత కాస్త మీరు అన్నప్రసాదం తీసుకోవచ్చు. మళ్ళీ ఆ రోజు రాత్రి ఇంకేం తినకూడదు, మీరు ఏమీ తినకూడదు. ఈ నియమంగా ఈ జ్యేష్ఠ అమావాస్యని శ్రద్ధగా చేసుకుంటే అటు వటసావిత్రి వ్రతంతో ఆడవాళ్ళు, పితృ కార్యక్రమాలతోటి మగవాళ్ళు అందరూ ఉద్ధరింపబడేటువంటి మహత్తరమైన సమయం ఇది మనకి. గురుగారు, ఎవరైతే వటసావిత్రి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి పూజా విధానం పాటించాలి? వాళ్ళకి నియమాలంటూ ప్రత్యేకంగా, ఆడవాళ్ళకి ఉపవాస నియమాలు సృష్టిలో లేవు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అనవసరంగా తలస్నానాలు చేయకూడదు ఆడవాళ్ళు. వాళ్ళు తలస్నానం చేయాలన్నా, అభ్యంగన స్నానం చేయాలన్నా బుధ శనివారాలు మాత్రమే. మగవాడు నిత్యము తలస్నానం చేయాలి. ఓకే, ఆడవాళ్ళకి ఉపవాస నియమాలు లేవు. ఓకే, కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా పూజ చేసుకునే సమయంలో కొంచెం తొందరగా చక్కగా పూజ చేసుకునే శ్రద్ధగా అమ్మవారికి పెట్టిన నివేదన చక్కగా మీరు భుజించండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఖచ్చితంగా గురుగారు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు యొక్క విశిష్టతని అర్థం చేసుకొని చక్కగా ఆ రోజు చేయవలసిన పూజా విధానాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అందరూ. ఖచ్చితంగా గురుగారు, మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీరామరక్ష.